ఆధునికత పెరిగినా అన్నం మాత్రం మన రైతు చేతి కష్టం నుండి మాత్రమే వస్తుంది. అలాంటి రైతులు మన భారతదేశంలో కోట్లలో ఉన్నారు. వారందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు 55% మంది రైతులు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. తెలంగాణలో అత్యధికంగా 53.51 లక్షల హెక్టార్లలో వ్యవసాయం పండుతుంది. ఇందులో వరి 14.19 లక్షల హెక్టార్లు, మొక్కజొన్న 6.63 లక్షల హెక్టార్లు, పప్పు ధాన్యాలు 6.11 లక్షల హెక్టార్లు, వేరుశెనగ 1.89 లక్షల హెక్టార్లు, మిరప 0.83 లక్షల హెక్టార్లు మరియు చెరకు 0.41 లక్షల హెక్టార్లు. ఇవే తెలంగాణలో టాప్లో ఉన్న పంటలు. తెలంగాణలో వ్యవసాయ భూమి మొత్తం 1,43 లక్షల ఎకరాలు మరియు చాలామంది చిన్న మరియు సన్నకారు రైతుల జాబితా కూడా ఇందులో ఉంది. నీటిపారుదల విషయానికి వస్తే ప్రాజెక్టులలో నీటి మట్టాలు తగ్గిపోవడంతో తెలంగాణ తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. 10 లక్షల ఎకరాలకు పైగా రబీ పంటలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. తెలంగాణను తీవ్ర నీటి సంక్షోభంకు గురి చేసింది. ఎల్లంపల్లి, శ్రీరామ్ సాగర్ వంటి ప్రధాన నీటి పారుదల ప్రాజెక్టులలో నీటి మట్టం తగ్గడం వల్ల పంటలకు నీటి కొరత వస్తుంది. తెలంగాణలోని బేసిన్ ప్రాజెక్టులకు రైతులు తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. 20.18 టీఎంసీల నిల్వ సామర్థ్యం గల ఎల్లంపల్లి ప్రాజెక్టులలో నీటి మట్టం తగ్గుతూ వస్తుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కూడా దారుణమైన స్థితిలో ఉంది. దాని సామర్థ్యం 90.31 టీఎంసీలు ఉన్నప్పటికీ పంటలు ప్రధానంగా నల్గొండ మరియు సూర్యాపేట్ మరియు మహబూబాబాద్లో గణనీయంగా పంటలు ఎండిపోయాయి. ఇది వ్యవసాయ రంగ సంక్షోభాన్ని మరింత పెంచింది. పంటలు కూడా ప్రభావితమయ్యాయి. నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్ మరియు పెద్దపల్లి జిల్లాల్లో 4,42,000 ఎకరాలకు ప్రణాళిక చేయబడిన నీటిపారుదల మద్దతు ఇప్పుడు అయోమయంగా ఉంది. నీటి సరఫరా లేకపోవడం వల్ల పంట మార్పిడి ఆలస్యం కావడం మరియు పంట కోత కాలాలు పొడిగించడం వల్ల రైతులు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నారు. కామారెడ్డిలోని నిజాం సాగర్ ప్రాజెక్ట్ నీటి నిల్వ సామర్థ్యం 18.80 టీఎంసీలు. 2024లో ఖరీఫ్లో నీటిని విడుదల చేసిన రాష్ట్రంలో మొట్టమొదటి ప్రధాన నీటి పారుదల ప్రాజెక్టుగా నిజాం సాగర్ నిలిచింది. ఈ ప్రాజెక్టును మొదట బాన్సువాడ, బోధన్, నిజామాబాద్ మరియు ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని 2,75,000 ఎకరాలకు సాగునీరు అందించడానికి రూపొందించారు. ఆయకట్టు ప్రాంతంలోని రైతులకు సాగునీరు అందించడానికి ఉద్దేశించిన దేవాదుల ప్రాజెక్టుల తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటుంది. సరైన నీటి సరఫరా లేకపోవడం వల్ల రబీ పంటలు ఎండిపోయాయి. దీనివల్ల రబీ పంటలు భారీ సవాళ్లను ఎదుర్కొంటుంది. సరైన నీటి సరఫరా ప్రణాళిక లేకపోవడం వల్ల హన్మకొండ మరియు జనగాం జిల్లాల రైతులు తమ పంటలను కాపాడుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. దేవరుప్పుల మండలంలో దాదాపు 60% పంటలు ఎండిపోతున్నాయి. వివిధ జలాశయాలలో నీరు లేకపోవడం, దేవాదుల ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేయకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రైతులకు ప్రభుత్వం అందజేసే పథకాలు రైతు బంధు మరియు రైతు భరోసా ఇచ్చారు. ప్రతి రైతుకు పంట సీజన్కు ముందే ఎకరాకు 5,000 నుండి 6,000 వరకు ఆర్థికంగా సాయం పొందుతారు. దీనివల్ల లాభాలు, వడ్డీ లేకుండా ప్రత్యక్ష నగదు సహాయం, ఎరువులు, విత్తనాలు కొనుగోలుకు ఉపయోగపడుతుంది. దీంట్లో నష్టాలు, సమస్యలు చూసుకుంటే కేవలం భూమి యజమానులకు మాత్రమే వర్తించడంతో కౌలు రైతులకు ఈ పథకం వర్తించేది కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అమలు చేస్తామని చెప్పిన వాటిలో ఎన్ని అమలు చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రైతు బీమా 18 నుండి 59 సంవత్సరాల లోపు మధ్య వయసున్న రైతులకు జీవిత బీమా ఏదైనా ప్రమాదవశాత్తు మరణించినట్లయితే 5 లక్షల రూపాయలు ఆర్థికంగా అందుకుంటున్నారు. కూడా మంచి పథకమే, కానీ లబ్ధిదారులకు కొన్నిసార్లు ఆలస్యంగా డబ్బులు పొందుతున్నారు. ధరల మద్దతు, కొనుగోలు కేంద్రాలు పంటలను నేరుగా కొనుక్కుంటుంది. ఎంఎస్పీ మినిమం సపోర్ట్ ప్రైస్ రైతుకు నష్టాల నుంచి రక్షణగా నిలిచింది. తెలంగాణ ప్రభుత్వం రైతులకు అనేక పథకాలు ద్వారా మద్దతు ఇస్తుంది. తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఎన్నో పథకాలను అందజేసినప్పటికీ అన్ని పథకాలు అందరికీ సమానంగా వర్తించడం లేదు. అది కొందరి రైతులకు మాత్రమే. ఎందుకు పథకాలు అందట్లేవో పూర్తి వివరాలను నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.